దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్ష బీభత్సంతో అల్లాడుతున్న ఈశాన్య ఉత్తరాది రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అస్సాంలకు ఆరెంజ్ అలర్ట్, ఢిల్లీ, కర్ణాటకలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు నిష్క్రమించే సమయంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. యూపీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు, వరదలతో రాష్ట్రంలో 51 జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. కుండపోత వానలతో రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదలు దిగువ పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాగల 3 రోజుల పాటు యూపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ రెడ్ అలర్ట్ కంటిన్యూ చేసింది.